4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో టీడీపీ తొలిసారి లోక్సభ ఎన్నికలను త్యాగం చేసింది. ఎన్నో ఒత్తిళ్ల మధ్య పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని తెలుగు తమ్ముళ్లను హస్తం పార్టీ బుజ్జగించింది. అయితే వ్యూహాత్మకంగా మొన్నటి ఎంపీ ఫలితాలు రాకమునిపే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిషత్ పోరుకు నగారా మోగించేసింది. దాంతో అన్నమాట ప్రకారం లోకల్ ఫైట్ లో హస్తం పార్టీ తమకు సహకరిస్తుందా లేదా అనే దానిపై తెలుగు తమ్ముళ్లు లోలోపల గుబులు పడుతున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయని టీడీపీ ఇప్పుడు స్థానిక సమరానికి సై అంటోంది. కేడరున్న ప్రతి చోట సైకిల్ గుర్తుపై పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడుతుందా లేదా అని తెలుగుదేశం పార్టీ అనుమానంలో ఉంది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, జనసమితి పార్టీలు ప్రజాకూటమి పేరుతో పోటీ చేశాయి. అయితే అనుకున్న ఫలితాలు సాధించలేక కూటమి చతికిలబడింది. రిజల్ట్స్ వచ్చాక అసెంబ్లీలో ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అంటూ ఆరోపణలు గుప్పించారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండాలంటే వేరువేరుగా పోటీ చేయొద్దని టీడీపీకి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. ఓ పక్క పార్టీ కేడర్ పోటీకి పట్టుబట్టినా పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి లోక్సభ ఎన్నికలకు దూరం అని అధిష్టానం చెప్పగానే టీడీపీ క్యాడర్ చాలా సీరియస్ అయింది. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం ఉన్న చోట కాంగ్రెస్ మద్దతిస్తుందని పార్టీ అధిష్టానం చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ సమయంలోనే టీడీపీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో కాంగ్రెస్ బీఫారాలిస్తే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. పరిషత్ పోరులో హస్తం పార్టీ తమకు బలం ఉన్న చోట బేషరతుగా మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తాము పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ పెద్దల మీదే ఉందని టీడీపీ నేతల వాదన. మరి కాంగ్రెస్ పార్టీ తెలుగు తమ్ముళ్ల మొర ఆలకిస్తుందో లేదో వేచి చూడాలి.